అభివృద్ధి అంతా ఇక్కడే కనిపిస్తూ ఉంది. నాకైతే జెర్సీ కూడా ఉందన్న మీ ఎంపీ గారి మీద ఎమ్మెల్యే గారి మీద మొత్తం అంతా మీరు మైలవరం కాన్స్టిట్యున్సీలోనే నంబర్ 1గా పెట్టుకున్నారు. మరి దాదు నాయక్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిపక్షంలో మేము అందరం కలిసి పోరాటం చేశాం, చాలాసార్లు ధర్నాలు నిరసనలు ర్యాలీ చేశాం, చాలా సంతోషం. మరి అదేవిధంగా గత 5 ఏళ్లలో పోరాటం చేసి ఒక సైకో పాలన ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎన్డీఏ కూటమవుతానే, మళ్ళీ ఈ రాష్ట్రానికి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే భావితరాల భవిష్యత్ బాగుంటుందని మీరు అందరూ గుర్తించి మరి ఒక పక్క మైలవరం ఎమ్మెల్యే గారికి పార్లమెంట్ సభ్యులకు అత్యంత మెజార్టీ సుమారుగా 45,000 మెజార్టీతో గెలిపించినందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు క్లారిటీ ఉంది, ఎందుకంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి దిశ దశ మాన్యశ్రీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రానికి బాగుపడతాం అని తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు మనం సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మనం ఫామ్ చేయగలిగామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి మన అందరి కళ రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చాం, బస్సులో ఉండి పరిపాలన చేశారు మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేసి 33,000 ఎకరాలు ఈ భావి తరాల కోసం భవిష్యత్తు కోసం ఎంతో మంది రైతన్నలు మా భావి తరాలు బాగుండాలని చెప్పి భూములు ఇచ్చిన రైతన్నలకు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆ రైతన్నలే మనకు త్యాగం చేయకపోయిందంటే ఈ రోజు ఇప్పటికీ ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడో మీకు అందరికీ మరొక్కసారి కూడా గుర్తు చేయాలన్న ఇందాక చెప్పారు. నాకు మనమందరం గౌరవంగా భావించే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నేను స్వాగతిస్తున్నాను, అది 33,000 ఎకరాలు అయితే నేను ఖచ్చితంగా రాజధాని స్వాగతిస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, నాకు దోచుకున్న డబ్బుతో నేను బంగ్లా కట్టుకున్నాను అని చెప్పి కూడా చెప్పారు. ఆ రోజు నేను ఇక్కడే రాజధానిలోనే ఇల్లు నివాసం ఉంటానని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మరి అధికారంలోకి రాగానే భావితరాల భవిష్యత్తు ఉంటుంది, జగన్ వస్తే జాబ్ వస్తుంది, అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది, నరేంద్ర మోడీ గారు మెడలు వచ్చి ప్రత్యేకత హోదా తీసుకొస్తానని చెప్పిన నాయకుడు ఆ జగన్మోహన్ రెడ్డి. మరి అధికారంలోకి రాగానే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం ప్రత్యక్షంగా 5 సంవత్సరాలు మనం చూసాం. ఆయన కూడా ముందే తెలిసినట్టు ఆయన ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆయనకి అర్థమైపోయిందేమో, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు, ఎందుకంటే ఆత్మతో మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అది తెలుసుకునేమో ప్రజలు కూడా ఆయనకి జీవితంలో ఒక్క ఛాన్స్ ఇచ్చాం చాలు, సైకో జగన్ బాయ్ బాయ్ అని చెప్పి సంపూర్ణమైన మెజార్టీ మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు. మన అందరి కళ భావి తరాల భవిష్యత్ కళ ఈ 5 కోట్ల జనాభాకి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక నాటి చంద్రబాబు నాయుడు గారు ఒక అవుతానే ఈ రాజధాని చేయగలరనే సంపూర్ణమైన నమ్మకంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, భువనమ్మ దగ్గర నుంచి ఈ వేదిక పైన వాళ్ళందరం ప్రజలు కూడా ఎన్నో అవమానాలు పడి చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకు కూడా వెళ్ళారు. ఎంతో నిబద్ధతతో ఎంతో ఓపికతో అధికారంలోకి వచ్చా కూడా మమ్మల్ని అందరినీ ఒకటే బాబు గారు ఆదేశించారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఏమి అంటే మన వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, మీరు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి, మనం ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో మనమైతేనే ఈ రాజధాని పూర్తి చేయగలం, మనమైతేనే ఈ పోలవరం పూర్తి చేయగలం, మనమైతేనే విశాఖ హుక్కును నిలబెట్టుకోగలం, రైల్వే జోన్ చేయగలం, రింగ్ రోడ్డు చేయగలం, పరిశ్రమలు చేయగలం. ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి, ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని ఈ వయసులో కూడా 75 ఏళ్ల వయసులో ఒక యువకుడిగా దేశ విదేశాలు తిరగడం, ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా మనకు నిధులు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రానికి కష్టపడుతున్నారన్న విషయాన్ని తెలుస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ని తెలిసిన వ్యక్తి మన ప్రధానమంత్రి, 3వసారి ముచ్చటగా మన ప్రధానమంత్రి చేసుకున్న మన మోడీజీ కూడా మన పైన ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, గత 5 సంవత్సరాల్లో దాచుకోవడమే జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు మనం సంపూర్ణమైన మద్దతు ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి కేంద్ర
మరి ఈరోజు మనం 1,00,000 కోట్లతో మన అమరావతిని మళ్ళీ మన నరేంద్ర మోడీ గారితోనే మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి మనకు మంచి రోజులు వచ్చాయనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పెద్దలందరూ చెప్పారు మన బాధ్యత మన రాష్ట్రానికి పిలవగానే ఎంతో సమస్యలు ఉన్నాయి దేశంలో. ఈరోజు ఒక పక్క పాకిస్తాన్ విషయంలో కావచ్చు, దేశంలో ఎన్నో సమస్యలు వచ్చినా మన విజనరీ లీడర్ మన ఐకాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలవగానే ఎన్నో సమస్యలు లేదు ఈ ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చేయాలని కంగడంతో మన ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మన అందరి నైతిక బాధ్యతగా మన ఘన స్వాగతం పలకాలి. భారతదేశంలో ఎక్కడే కానీ పలకని స్వాగతం ఈ రోజు మనం అమరావతిలో మన ప్రధానమంత్రి గారికి మనం పలకాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడ అందరూ పెద్దలే ఉన్నారు, అనుభవం ఉన్నారు. మైలవరం అంటేనే అర్థమైపోయింది, ఎందుకంటే ఇంతమంది ఈ రోజు ఇక్కడ పాల్గొనడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. యువకులకి బాధ్యత ఉండాలి, ఎందుకంటే ఈ రోజు ఈ మొక్క నాడుతుండేది అమరావతి నాంది పలుకుతుండేది భావి తరాల భవిష్యత్ కోసం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఆ లోటస్ పండ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే రాజధాని అనే విధంగా రాజధానికి అమరావతి పార్లమెంట్ వస్తున్న నరేంద్ర మోడీకి ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారో ఒక్కసారి ఆ సైకో రెడ్డికి తెలియాలి. కాబట్టి దయచేసి 25,000 మంది అన్నారు, నాకైతే ఇంకా ఎక్కువే దాడుతుంది అనుకుంటున్నా మైలవరం నుంచి. కాబట్టి మీరందరూ మనం చేయబోతున్న రాజధాని నిర్మాణానికి భావి తరాల కోసం మనం చేస్తున్న కష్టాన్ని మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క పురంధేశ్వరి గారు మన యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారు. మేమందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క యువతకు మీరు ఇది అవేర్నెస్ ఇవ్వాలి, కాలేజీలకు వెళ్ళి చెప్పాలి మనం, ఎందుకంటే హాలిడేస్ వచ్చాయి కాబట్టి కాలేజీ ఎందుకు భావి తరాలు ఈ రోజు అమరావతి వచ్చిందంటే సంపదే కాదు, ఎంతో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి మనం ఇంత కష్టాల్లో ఉన్న 3,000 ఉన్న పెన్షన్ 4,000 భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో 4,000 పెన్షన్ ఇస్తున్నాం. 3,000 ఉన్న పెన్షన్ ని 6,000 చేస్తాం. అదే విధంగా మరి 100% పెన్షన్ ఉన్న వారికి 6,000 ఉన్నది, 5,000 ఉన్నది 15,000 చేసాం. దీపం తూకిన చేసాం, దీపం తూకిన సిలిండర్లు ఇచ్చాం. పల్లె పండుగ మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం ఈ రోజు పల్లె పండుగ కూడా మనం చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ ఈ రోజు మళ్ళీ జల్ జీవన్ త్రాగునీరు సాగునీరు అందుతున్నాయంటే మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతోనే. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్ద